మార్నింగ్ 8:30 ఆ టైంకి అనుకుంటా నాకు ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. ఆల్రెడీ నైట్ అంతా సెలైన్ పెట్టే ఉంది చెయ్యికి. అట్లానే ఇంకా నేను పెయిన్స్ అయితే ఇస్తూనే ఉన్నాను. ఇంకా ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత సడెన్‌గా నాకైతే పెయిన్స్ అయితే ఎక్కువైపోయాయన్నమాట. 1 మినిట్‌కి, 2 మినిట్స్‌కి వచ్చే పెయిన్స్ కాస్త నాకు వితిన్ సెకండ్స్‌లో రావడం స్టార్ట్ అయ్యాయి. ఇంకా అట్లా నాకు మార్నింగ్ 9:46 AM జనవరి 14, 2022 భోగి పండుగ నాడు మా అనన్య, మా ఫస్ట్ బేబీ, మా పెద్ద పాప అయితే నాకు డెలివరీ అయ్యింది నార్మల్ డెలివరీలో. డెలివరీ అయిన తర్వాత పాప పుట్టిందనేసరికి నిజంగా నేను చాలా బాధపడ్డాను. నేనైతే అబద్ధం చెప్పట్లేదు. నిజంగానే బాధపడ్డాను. ఎందుకు అనంటే మేము ముగ్గురం ఆడపిల్లలం కదా! కనీసం నాకైనా ఫస్ట్ బాబు ఉంటే బాగుండేదని చిన్న ఆశ. దానికి తోడు నన్ను చూసిన వాళ్ళందరూ కూడా నీకు ఫస్ట్ బాబే పుడతాడు, పొట్ట చాలా చిన్నగా ఉంది, బాబే పుడతాడు అనేసరికి నేను కూడా ఎక్కువ హోప్స్ పెట్టేసుకున్నాను. కానీ మా బావ మాత్రం నన్ను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉండేవాడు. నువ్వు ఎక్కువ హోప్స్ పెట్టుకోకు, ఒకవేళ పాప పుట్టినా కూడా నువ్వు యాక్సెప్ట్ చేసే స్టేజ్‌లో ఉండాలి అని. భయం అంతా ఒకటి, ఎక్కడ మా అమ్మని అంటారో అమ్మ చాలు పడిందని చెప్పేసి ఆడపిల్ల పుట్టిందని అంటారో నాకు కూడా అని చెప్పేసి చాలా భయపడుతూ ఉండేదాన్ని. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. కానీ భోగి పండుగ నాడు శుక్రవారం పూట మా ఇంటికి ఒక మహాలక్ష్మి పుట్టిందని చెప్పేసి చాలా సంతోషించాను. తర్వాత అయితే చెప్తే మీరు నమ్ముతారో లేదో, డెలివరీ అవ్వగానే బేబీని తీసి మన పొట్ట మీద వేస్తారు కదా, చూడు పాపనా బాబు అంటే చూసి నేను బాబు అన్నాను ఫస్ట్. మేడం అయితే సరిగ్గా చూడు పాపనా బాబు అంటే మళ్ళీ కూడా బాబు అని అంటున్నాను. ఎందుకంటే నేను అప్పుడు సరిగ్గా కాన్షియస్లో ఉన్నానో లేదో కూడా నాకు తెలియదు. కానీ నా డెలివరీ అయిన తర్వాత మాత్రం ఫస్ట్ నాకు బాబే పుట్టాడు, బాబే కావాలని అనుకుంటూనే ఉన్నాను. అందుకే దేని మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు కదా, మనం ఒకటి అనుకుంటే దైవం ఇంకొకటి తలుస్తుంది.